మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అలా అలా నేను అంటే నేను నేను ఇందాక అనేది ఒకటి ఏంటంటే ఒక ప్రస్తావన ఆత్మనిర్భర్ చేశాను. ఒక్క అనేసి నిమిషం అండి. పెట్టుకోకుండా ఫాక్స్కాన్ నుంచి 300 మంది చైనా ఇంజనీర్ని వెనక్కి పిలిపించుకుంది చైనా. ఫాక్స్కాన్ ఫెసిలిటీ అక్కడే యాపిల్ ఫోన్లు తయారు i17 ఈసారి మేడ్ ఇన్ ఇండియా సార్ బ్రాండ్ తోటి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన i17 తయారీని నిలిపేసే దిశగా నో డౌట్ చైనా వాళ్ళు దే హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దాట్. వాళ్ళని వెనక్కి పిలిపించుకొని అంటే ఒక కన్ఫైన్డ్ అండ్ నారో థింకింగ్ ప్రాసెస్లోకి చైనా వెళ్ళిపోతుంది. అంటే మా ఇంట్లో బంగారం మా ఇంట్లోనే ఉండాలి, బయట వాళ్ళు ఎవరు కొనటం కాదు చూడటానికి కూడా ఇల్లేదనే పద్ధతిలో చైనా బిహేవ్ చేసినప్పుడు ట్రేడ్ రిలేషన్స్ ఎలా డెవలప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు చైనా వాళ్ళు అక్కడే కాదు సార్, ఇప్పుడు ఇక్కడ గూగుల్లో పనిచేస్తారు, ఇక్కడ యాపిల్లో పనిచేస్తారు, ఇక్కడ కూడా పనిచేస్తారండి. అంటే ఇండియాలో పని చేయకుండా వాళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నారంటే ఇండియాకి చైనాకి ఈ ఎక్స్పర్టైజ్ స్కిల్ సెట్ షేరింగ్ లో అది ఉందో అంటే ఏం అగ్రిమెంట్ ఉందో నాకు తెలియదు. మేబీ దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్, బట్ స్టిల్ ఇప్పుడు ఇండియా కనుక మన తెలుగు పేపర్లో పొద్దున్న చేస్తే రాసుకుంటారు మన వాళ్ళు, లేకపోతే అక్కడ అమెరికాలో ఐటీనే లేదంట ఆ టైప్లో మన వాళ్ళు పిలవమని ఎంతమంది వస్తారు చూద్దాం. అంటే అంటే మనము ఇప్పుడు నేను అమెరికాలో నాకు 3 లక్షలు 4 లక్షల జీతం వస్తుంది సార్. ఆ 3 లక్షలు సరిపోయే జీతం మీరు ఇండియాలో చూపిస్తే ఇండియాలో రావడానికి నాకేం ఇబ్బంది? మేమేమి ఇండియా నచ్చక రాలేదు కదా సార్ ఇక్కడికి, మేము ఇక్కడ ఎక్కువ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళమే కదా సార్ అందరం. ఇప్పుడు చైనా నుంచి వాళ్ళకి ప్రాణ నష్టమే, ప్రాణహాయనే ఉండొచ్చు. అంటే మీరు రాకపోతే మీ ఫ్యామిలీస్ని చంపేస్తామని ఏదో చెప్పుండొచ్చు, నేను అది కూడా ఒప్పుకుంటాను. కానీ అది అంటే ఇప్పుడు ఆ దేశ ప్రజలని, ఆ దేశ టెక్నాలజీని, ఆ దేశ స్కిల్ సెట్ ని వెనక్కి తెచ్చుకోవడంలో మనం తప్పపడాల్సిన అవసరం లేదేమో. మనకు ఆ స్కిల్ లేదనే బాధ మనకి. గ్రోయింగ్ టెన్షన్స్ చైనాని ప్రాంప్ట్ చేసే వాళ్ళని వెనక్కి పిలిపించుకోవడానికి అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది చైనా, మీతో మేము ఎప్పుడైనా యుద్ధం చేస్తాం అని భయపెట్టే ప్రయత్నం. ఇప్పుడు అక్కడ ఏదో ట్రేడ్ రిలేషన్స్లో భాగంగా వాళ్ళు వచ్చారు, పెట్టుకున్నారు ఇన్వెస్ట్మెంట్ ఏదో పోనీ అటు పోయితే పోయింది. కానీ ఇంకోటి ఫాక్స్కాన్ దాని సబ్సిడరీ కంపెనీ ఆల్రెడీ ఇంకొక $1.5 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ రెడీ అయింది. నార్త్ ఇండియాలోను సౌత్ ఇండియాలో 2 చోట్ల 2 ఫెసిలిటీస్. ఓకే, శతకోటి చైనాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయండి. సార్ ఒక నిమిషం సార్, 90s లో అమెరికాలో ఒక మనిషిని ఎంప్లాయ్ చేసే బదులు చైనాలో 10 మందినో 8 మందినో చేయొచ్చు అనే టైప్ ఉండేది సార్ 90s లో. ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే దగ్గర అమెరికాలో యావరేజ్ శాలరీ, మినిమం శాలరీ వచ్చేసి $5.45 $7 ఉంది. $7 ఉంటే ఇండియాలో కూడా ఇప్పుడు చైనాలో కూడా దగ్గర $4 అవుతుంది. ఇప్పుడు చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే లాభాలు చూసుకునేవాడు ఇంకా చీప్ లేబర్ ఎక్కడ ఉందని చూసుకుంటున్నాడు. ఆ ప్రైసెస్ మీద చైనా వాళ్ళు కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు. రైట్, ఒకసారి ఎందుకంటే ఇండియాలో ఇంకా మానవ వనరులు ఇంకా చీప్ గా ఉన్నాయి. రైట్ సార్, గిరిధర్ గారు ఇప్పుడు ఈ 30 ఏళ్ళుగా ఉన్న 30 ఏళ్ళ క్రితం ఐ థింక్ 1971 అనుకుంటా బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ అప్పట్లో ఒక ఎయిర్ బేస్ పెట్టుకున్నారు. సిలిగురి నుంచి మనకి సిలిగురి కారిడార్ నుంచి కనిపిస్తుంది అంటారు. అక్కడ ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు దాన్ని అర్జెంటుగా ఒక లార్జ్ స్కేల్ ఎయిర్పోర్ట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా చేసేయాలన్న ఆలోచన బంగ్లాదేశ్కి కలగటం వెనక గల కారణం ఏమై ఉంటుంది? దాంట్లో పెద్ద మనకు డౌట్ ఉండవలసిన అవసరం ఏం లేదు. చికెన్ స్నెక్ మీద కన్ను వేసింది చైనా. నేపాల్లో కూడా వాళ్ళు మదేశీ ప్రాంతం అంటే ఈ చికెన్ స్నెక్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం దాకా వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఆధారంగా అక్కడ మౌంట్ ఎవరెస్ట్ లోవర్ మౌంట్ ఎవరెస్ట్ నుంచి ఒక రోడ్ వేసి లాసా నుంచి కాఠ్మండు దాకా వేసి కాఠ్మండు నుంచి ఈ మదేశీ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాగే భూటాన్ తోటి వాళ్ళు చర్చలు చేసి డోక్లాం ప్రాంతం మాకు ఇచ్చేయండి అంటారు. డోక్లాం ప్రాంతం ఇస్తే కనుక మిగతా దగ్గర వాళ్ళు కొన్ని క్లెయిమ్స్ ఉన్నాయి. చైనా కొన్ని ఏరియాస్ కబ్జా చేసుకుంది, తర్వాత కొన్ని ఏరియాస్ మీద వాళ్ళ క్లెయిమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాము, డోక్లాం మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. డోక్లాం ఎందుకు కావాలంటే డోక్లాం ఎలివేటెడ్ ప్లాటో కొండ ప్రాంతం. అక్కడ కనుక వీళ్ళు తిష్ట వేసి అక్కడ గన్నులు పెట్టారంటే స్ట్రైట్ గా కింద సిలిగురి కారిడార్ ని టార్గెట్ చేయొచ్చు. అలాగే ఉత్తర బంగ్లాదేశ్ లో దీన్ని యాక్టివేట్ చేస్తున్నారు. సో ఈ 3 ప్రాంతాల్లో కూడాను మనకు భూటాను, నేపాల్, బంగ్లాదేశ్ మూడిట్లోనూ కాపు కాసి ఈశాన్య రాష్ట్రాలను కట్ చేయాలి అని చైనా యొక్క సీరియస్ దీర్ఘకాలీనమైనటువంటి ప్లాన్. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళు చాలా నారేటివ్స్ పంప్ చేస్తున్నారు. అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరు హిందీ భాష మాట్లాడే వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకోరు, వీళ్ళు చైనాకు దగ్గరగా ఉన్నారు, దీన్ని లిటిల్ చైనా అంటారు అని చెప్పి కొత్త నేపథ్యం తీసుకొచ్చింది.
సో వాళ్ళు కొత్త కొత్త టర్మినాలజీస్ తీసుకొని వీటి మీద వాళ్ళ కంట్రోల్ నిలబెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో అది చేస్తున్నారు. మణిపూర్ లో అల్లర్ల వెనకాల కంప్లీట్ గా చైనా హస్తం ఉందని మనకు తెలుస్తుంది. వాళ్ళకు మనకు కుకీలకు వాళ్ళు ఆ అస్త్రాలన్నీ కూడా చైనా నుంచి సరఫరా అవుతాయి. మనకు యాక్చువల్గా కొండ ప్రాంతంలో చాలా తక్కువ మంది కుక్కీలు ఉండేవాళ్ళు. మియన్మార్ నుంచి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి డ్రగ్స్ అని వాళ్ళు అక్కడ ట్రాఫిక్ చేస్తుంటే మన సైన్యం వెళ్ళి వాళ్ళ మీద ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఈ మొత్తం కుకీలు మెతీలు గొడవలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. దాని వెనకాల సూత్రధారుడు అని మొత్తం అంతా చైనా అని మనకు తెలుస్తాం. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అన్నీ చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్ అఫ్ కోర్స్ వాళ్ళు రికగ్నైజ్ కూడా చేయరు. అరుణాచల్ ప్రదేశ్ సదర్న్ టిబెట్ అని అంటారు వాళ్ళు, అది మాదే అంటారు వాళ్ళు. సో అటువంటిదే మిగతా రాష్ట్రాలు కూడా ఇవన్నీ చైనాకు దగ్గరగా ఉన్నాయి, భారతదేశానికి దగ్గరగా లేవు అన్నటువంటి ఒక నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లాంగ్ టర్మ్ లో వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. మావో జెడాంగ్ చెప్పినటువంటిది పామ్ అండ్ 5 ఫింగర్స్ అని ఒక సూత్రం చెప్పాడు. పామ్ అంటే టిబెట్, టిబెట్ 5 వేళ్లు ఏమంటే కనుక 1 లదాఖ్, 2 నేపాల్, 3 సిక్కిం, 4 భూటాన్, 5 అరుణాచల్ ప్రదేశ్. ఈ 5ని 2049 వచ్చేసరికి అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చైనాని హస్తగతం చేసుకున్న 100 సంవత్సరాలు నిండేసరికి ఈ 5 ప్రాంతాలు మాతృభూమి అయిన చైనాలో కలవాలి అన్నటువంటి ఒక ఆయన టార్గెట్ ఇచ్చారు వాళ్ళకి. అందుకని ఈ 5 ప్రాంతాల మీద కన్నేసి ఉన్నారు. ప్లస్ ఈ